మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తమిళ సూపర్ స్టార్ తలపతి విజయ్ కొత్తగా స్థాపించిన రాజకీయ పార్టీ తమిళిగ వెట్రి కజగం జెండాను విడుదల చేశారు. పనయూరులోని పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన అనంతరం పార్టీ యాంథంను రిలీజ్ చేశారు. కులం, మతం, ప్రాంతం, లింగ భేదాలు లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడం తమ పార్టీ లక్ష్యమని విజయ్ తెలిపారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నామని తెలిపారు తమిళిగ వెట్రి కజగం చీఫ్ విజయ్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి అస్వస్థతకు గురయ్యారు. ఆమెను ఢిల్లీ ఎయిమ్స్కు తరలించి వైద్య పరీక్షలు చేయించారు తిహార్ జైలు అధికారులు. వైరల్ ఫీవర్, గైనిక సమస్యతో బాధపడుతున్నారు ఎమ్మెల్సీ కవిత. జైలు డాక్టర్ల సిఫార్సు మేరకు ఆమెను ఎయిమ్స్కు తీసుకెళ్లారు తిహార్ అధికారులు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు. గతంలోనూ జైల్లో అనారోగ్యం పాలయ్యారు కవిత. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దాదాపు 5 నెలలుగా జైల్లో ఉన్నారు. ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు. తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తీవ్ర కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఎయిర్పోర్ట్లో ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఫ్లైట్ ల్యాండ్ కాగానే ఐసోలేషన్కు తరలించి బాంబు స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించారు. 135 మంది ప్రయాణికులతో ముంబై నుంచి త్రివేంద్రం బయలుదేరిన AI-657 విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఉదయం 8 గంటలకు విమానాన్ని తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ను సురక్షితంగా ల్యాండ్ చేశారు పైలట్. నిర్జన ప్రదేశానికి తరలించి తనిఖీలు చేపట్టాయి భద్రతా దళాలు. అయితే సోదాల్లో ఎలాంటి ప్రమాదకర వస్తువులు లభించలేదని ఎయిర్పోర్టు వర్గాలు వెల్లడించాయి.